ప్రేమ చూపిన వానికి శిక్ష వచ్చింది, గాయము కట్టిన వానికి గాయాలు కలిగాయి. పరిశుద్ధత నేర్పిన వానికి పాపాన్ని అంటకట్టారు. ఆయన సిలువ కంభముపై ఆయన రక్తం సెలయేరులుగా పారింది. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది. ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆఖరి క్షణాన కళ్ళల్లో రక్త కన్నీళ్లు కారుతున్నాయి. గొల్లగా చేయబడిన ఆయన శరీరం మండుటి ఎండలో చల్లపెక్కుగా మార్చబడి ఆకాశానికి భూమికి మధ్య అది వేలాడుతూ వచ్చింది. నవమాసాలు మోసి కన్న తల్లి ఎదుట నిలిచి కన్నీరు కార్చింది. రక్తాన్ని పంచుకొని పుట్టిన సహోదరులు ఎదుట నిలిచి నిస్సహాయపు పరిస్థితులలో కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రలాపించారు. అదిగో ఆయన అన్నింటిని ఓర్చుకున్నాడు. మీ తలంపులలో ఆయన రూపం ఉండాలి. మీ తలంపులలో ఆయన త్యాగం ఉండాలి. మీ తలంపులలో ఆయన సారూప్యమే మెలగాలి. సంగమా, నీ ముసుగుకుండా నీ కణతలు ఇచ్చిన తాడిమ ఫలము వలె మార్చబడినట్లు ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన సారూప్యం లేచినా, నిలిచినా, కూర్చున్నా, నడిచినా, ఎక్కడ ఉన్నా కూడా ఆయనను కూర్చున్న జ్ఞాపకాలు నీ మనసులో మెదలాలి. సిలువలో ఇద్దరు దొంగల మధ్య ఆయన వేలాడుతున్నాడు. అంటే ఆయనని దోషులతో కూడా జత చేశారు. ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక దొంగ. ఈ దొంగల మధ్య ఆయన కూడా నిలిచినప్పుడు వాళ్ళతో సమముగా ఇచ్చారు ఆయన్ని. ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తున్నారని ఈరోజు నువ్వు కుంగిపోతున్నావు, కానీ ఆయన్నే దొంగలతో సమానంగా చూశారు. నువ్వు ఆయన తలంచుకుంటే నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు అవమానంగా చూడవు, సహిస్తావు, భరిస్తావు, ఓర్చుకుంటావు. ఆయన్నే హంతకుడులా చూశారు. ఆయననే పాపిగా ఎంచారు. సిలువలో వేలాడదీసి ఇతడు బ్రతకడానికి యోగ్యుడు కాదు, ఇలాంటి వాడు బ్రతకకూడదు, ఇలాంటి వాడు బ్రతకకూడదు, ఇలాంటి వాడు బ్రతకకూడదని కేకలు వేశారు. నిన్ను, నన్ను, మనల్ని అనడం పెద్ద కార్యం ఏంటి? ఆయన గడ్డపు వెంట్రుకలు పీకి అపహాస్యం చేశారంట. నువ్వు భక్తుడు కదా, నువ్వు భక్తుడు కదంటయ్యా, నువ్వు రాజు కదా, నువ్వు ప్రవక్తవు కదా, ప్రవచించు. ఆయననే అవమానించారు. ఇంకా మనల్ని అవమానించకపోవడం ఏంటి? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్వ్యామి, పరిశుద్ధుడైన దేవుని ముఖం మీద ఉమ్మి వేశారు. మన మీద ఉమ్మి వేయడం పెద్ద కార్యం ఏంటి? ఆయన తలంచుకుంటే నువ్వు దేనినైనా జయించగలుగుతావు. ఆమేన్. కష్టమా, కన్నీళ్ళ, వ్యాధుల, వ్యధల, బాధల, నిందల, అవమాన లెక్క చేయవంతే. లెక్క చేయవు. మన ఎదుట మనం దూషించవచ్చు. నేను నేర్చుకున్న పాఠం కూడా అదేనండి. ఎప్పుడు నేను కృంగిపోవడానికి మనసు ఇవ్వను. ఎందుకంటే నేను ఏ మనుషులను, ఏ వ్యక్తుల్ని నా ఎదుట పెట్టుకోలేదు, తలంచుకోలేదు. నేను తలంచుకుంటే నాకు శక్తినివ్వగలిగిన దేవునిని తలంచుకుంటాను.
నాకు బలం ఇవ్వగలిగిన దేవుడినే తలంచుకుంటాను, నాకు ఓర్పునివ్వగలిగిన దేవుడినే తలంచుకుంటాను. ఆయన తలంచుకుంటే, మన తలంపులలో ఆయన ఉంటే ఎక్కడ మన యాత్ర ఆగనే ఆగదండి. అంతే. మన మీద రాళ్ళు వేసేవాళ్ళు, ఉమ్మి వేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, మన గురించి చెడ్డగా చెప్పుకునేవాళ్ళు ఎవరు ఎంతమంది అన్నా ఉండని, మనం వాళ్ళని మనసులో పెట్టుకోకూడదు. నాకు మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చెప్పిన మాట నాకెప్పుడు నా మనసులో మారుమోగుతుంది. అదేంటంటే, ఒకరు పొగిడారని ఉప్పొంగిపోకూడదు, ఒకరు అవమానించారని దిగజారిపోకూడదు. పొగడతలు విన్నప్పుడు అవమానాలకి సిద్ధంగా ఉండాలి, అవమానాలు పొందినప్పుడు ఘనతకు సిద్ధంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. అప్పుడు కూడా ఆయన తలంచుకోవాలి, ఆయన రూపం మనలో ఉండాలి.